విశాఖవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమిది విజయమన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వంశకృష్ణ శ్రీనివాస్ వెల్లడి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన బాధితుల్లో సుస్పష్టంగా కనిపిస్తున్న పీటీఎస్డీ లక్షణాలు. ప్రముఖ సౌత్ ఆఫ్రికా స్వచ్ఛంద సంస్థ ఆన్రోయ్ వెల్లడి. మోదీ పరిపాలనను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి స్మారకోపన్యాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే కూటమిది విజయమని వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల్లో కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోందని తెలిపారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలుస్తామని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతం చేయడానికి కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఓటమి అర్థమై పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి వైసీపీ నాయకులు పోలింగ్ బూత్లు వదిలేసి వెళ్లిపోయారన్నారు. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇప్పటికే పీకేశారని, జగన్ ప్రశాంతంగా లండన్లోనే ఉండాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరుగుతూ ఉంది. సౌత్ నియోజకవర్గానికి సంబంధించి బాగా కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రాష్ట్రానికి ఉమ్మడి ప్రభుత్వం ఎంత అవసరమో కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చాలామందికి చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహాయంతో ఈ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. మరి ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకి ఎంత చేరువ అవ్వాలి, ఈ 5 సంవత్సరాలకి పడిన కష్టానికి వాళ్ళ రుణం, మరి ప్రజలు ఇవాళ అద్భుతమైన మెజారిటీ అందరిని గెలిపిస్తున్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన పరిపాలన పోయే విధంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఏదైనా చెప్తా ఉన్నారు, ఏజెంట్లు దొరకరని చెప్పేసి అలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల కోసం అలా చేస్తూ ఉన్నారు. మీరు గమనించాలి, మధ్యాహ్నం 1 గంట 2 గంటలకల్లా వాళ్ళ అభ్యర్థులు, మంత్రులు కూడా ఎలక్షన్ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందని అర్థమైపోయి ఎలక్షనే చేయలేదు. వాళ్ళు ఎలక్షన్ చేయకుండా వదిలేసి పారిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడ. ఆ విధంగా రిజల్ట్ ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్లు దొరకని ఒకే ఒక ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ పీకే టీం దగ్గర ఏదో పీకుతారని చెప్తా ఉన్నారు. వాళ్ళు పీకేది లేదు, ఈయన పీకేది లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఆల్రెడీ పీకేశారు కాబట్టి ఇంక మీరేం చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అక్కడే లండన్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రశాంతంగా అక్కడ ఉండాలని కోరుకున్నాం. కష్టపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకునికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆచార్య చందు సుబ్బారావు లిటరరీ కల్చరల్ ట్రస్ట్ సాహిత్య సేవా పురస్కారం 2024 సంవత్సరానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావుకు ప్రదానం చేశారు. పబ్లిక్ లైబ్రరీలో జరిగిన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్, యూపీఎస్పీ మాజీ సభ్యులు ఆచార్య కెఎస్ చలం అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ ఆదివాసుల జీవిత చరిత్రను వెలుగులోకి తెచ్చిన ఆచార్య జర్రా అప్పారావుకు చందు సాహితీ పురస్కారం ఇవ్వడం గర్వకారణమన్నారు. ఆదివాసీల జీవిత చరిత్ర గురించి రాసిన వారు చాలా అరుదుగా ఉన్నారన్నారు. ఒడిశా రాష్ట్రం నుంచి ఆదివాసీలపై రాసిన కవిత్వం ద్వారా 4 జ్ఞానపీఠ అవార్డులు పొందారని తెలిపారు. ఆదివాసులు లేకపోతే ఈ ప్రాంత అస్తిత్వానికి వారే మూలమని తెలిపారు. అశోకుని యుద్ధం చేసిన గొప్ప పోరాట యోధులని తెలిపారు. ఆదివాసీల చరిత్ర, రచనలు, సాహిత్యం మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు.
వారి జీవితాల గురించి తగిన సాహిత్యం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చాక 5 కోట్ల మంది ఆదివాసీలు స్థానచలనం పొందారని తెలిపారు. ఎందుకు ఈ అవార్డు తీసుకోకూడదని, తర్వాత వాళ్ళు మనసులో ఉన్నది ఏంటంటే పీడించే వాళ్ళు, పీడింపబడే వాళ్ళు 2 వర్గాలు ఈ సమాజంలో ఉండకూడదు, పీడన ఈ రూపంలో కూడా ఉండకూడదు. రాబోయే రోజుల్లో సామాన్య మానవుడు ఈ దేశాన్ని పరిపాలించాలని కలలు కంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మనిషికి కనీస అవసరాలైనటువంటి కూడు గుడ్డకు నోచుకొని నిర్భాగ్యులు ఊరికి దూరంగా ఉంటూ ఉనికిని కోల్పోతున్నటువంటి వాళ్ళు, సభ్య సమాజంలో సంబంధం దిగిపోతున్నటువంటి వాళ్ళు, నిత్య తాడితులు, నిత్య పీడితులు, అత్యాచారాలకు, అవమానాలకు గురవుతున్నటువంటి వాళ్ళ జీవితాల కోసం ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు చంద్ర సుబ్బారావు గారు, మన చలం గారు, ఆ సభ్యులు వాళ్ళందరూ కూడా. అలాగే వాళ్ళ యొక్క కళలు సమాజ నిర్మాణం జరగాలని, పీడించే వాళ్ళు, పీడింపబడే వాళ్ళు ఉండకూడదని, కష్టజీవులకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలని, కులమత భేదాలు అంతరించిపోవాలని, మానవత్వం పెంపొందించుకోవాలని, స్త్రీలకు గౌరవ స్థానం ఉండాలని, ఇలాంటివన్నీ లక్షణాలు వాళ్ళలో ఉన్నాయని గ్రహించాను. ప్రేమ, దయ, జాలి, కరుణ, మానవత్వం రక్తనాల్లో ఎక్కించుకొని బతుకుతున్నటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని ఈ అవార్డుకు నేను అంగీకరించినాను. లేకపోతే ఎట్టిపరి నాకు చాలా అవార్డ్స్ వచ్చింది, నేను తిరస్కరించాను. ఆ విషయాలన్నీ మా మిత్రులకి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. తర్వాత అభివృద్ధి నిరోధకమైనటువంటి ఒకనొక వ్యవస్థను ధ్వంసం చేసి దాని స్థానంలో నూతన వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ఈ సమాజంలో ఈ తాడితులు, పీడితులు, అపాకులు, అనాథులు, కర్షకులు, కార్మికులకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది, వాళ్ళ బతుకులు బాగుంటుందని కలలు కంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఈ అవార్డుకు నేను అంగీకరించాను. ఈ అవార్డు తీసుకున్నాను, కానీ ఈ డబ్బులు కూడా నేను మా డిపార్ట్మెంట్కే, మా పుస్తకాల కోసమే నేను ఇప్పుడు మీ ముందు విశాలాంధ్ర వాళ్ళు ఎవరైనా వచ్చుంటే ఈ డబ్బులు మా చలం గారు, మా చైర్మన్ గారి ద్వారా విశాలాంధ్ర వాళ్ళకి ఇస్తాను. మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పుస్తకాలు మీరు కొనిస్తారని ఆశపడుతున్నాను. ఇంకా చాలా చెప్పాలి, కానీ చక్కనైనటువంటి కార్యక్రమం, గొప్ప వాళ్ళు వచ్చిన మా విజయ్ కుమార్ సార్ ఎన్నో సెమినార్లకు డబ్బులు ఇచ్చారు, మా భోజనం పెట్టినటువంటి వాళ్ళు అనేటటువంటి ఉద్దేశంతో చాలా రకాలైనటువంటి సాహిత్యం, నిజంగా చీకటి కోణంలో పడి కనిపించినటువంటి కవుల్ని వెలికి తీసి ఆ కవుల యొక్క గొప్పతనాన్ని, ఆ కవుల యొక్క సాహిత్యాన్ని మా విద్యార్థి లోకానికి పంచిపెట్టినాం. మేము కేవలం మేము ఏదో మా స్వార్థం కోసం మా డిపార్ట్మెంట్లో లేదు, మా విద్యార్థులు జీవితమే మా జీవితం అనుకున్నాం. ఒకేసారి 25 మందికి టీచర్ పోస్టులు వచ్చింది. 6 జైలు ఇంటర్వ్యూకి వెళ్తే 6 నా దగ్గర పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకి జైలు పోస్టులు వచ్చింది. 327 జేఆర్ఎఫ్లు ఇచ్చిందంటే దాని వెనకాల మా కృషి ఉంది. సివిల్ సర్వీస్ సిలబస్, సెంట్రల్ యూనివర్సిటీ సిలబస్, జేఆర్ఎఫ్ సిలబస్, నెట్ సిలబస్, స్లెట్ సిలబస్ ఇవన్నీ తీసుకొని మా డిపార్ట్మెంట్ సిలబస్ని రూపకల్పన చేసినాం. 2 గంటల నుంచి 5 గంటల వరకు నేనే కోడింగ్, డీకోడింగ్, నెంబర్ సిరీస్, డైరెక్షన్, బ్లడ్ రిలేషన్, టీచింగ్ యాప్టిట్యూడ్, రీసెర్చ్ మెథడాలజీ, మెంటల్ ఎబిలిటీ అంతా నేనే చెప్పేవాడిని. నేను సెంట్రల్ యూనివర్సిటీ ప్రొడక్ట్, నేను కూడా జేఆర్ఎఫ్తోనే, సింహనగర్ ఇందాక చెప్తున్నారు, కానీ నాకు నెట్ ఉంది, స్లెట్ ఉంది, జేఆర్ఎఫ్ ఉంది, పీడిఎఫ్ ఉంది. నేను కూడా మెరిటోరియస్ క్యాండిడేట్ని. నేను డైరెక్ట్గా అసోసియేట్ ప్రొఫెసర్, చిన్న వయసులో ప్రొఫెసర్ అయినటువంటి వ్యక్తి. అన్నీ సంపాదించుకొని నేను డిపార్ట్మెంట్లో నేను అడుగుపెట్టినాను. నేను ఇక్కడ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఎంతో కొంత నా విద్యార్థులకు చేయాలనేటటువంటి ఉద్దేశంతో నేనున్నాను. ఇంకో విషయం చెప్పాలో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ నేను లేకపోతే మా డిపార్ట్మెంట్ లేపేసి ఉండేవాళ్ళు 100%. మూసేసేవాళ్ళు. మా డిపార్ట్మెంట్ లేపుతానంటే నేను అన్నాను, రండి చూసుకుందామన్నాను. పక్కనే ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, సాంస్కృతిక డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఒక 2 రూములు ఇచ్చేసి అక్కడ విద్యాతరంగిణి హాస్టల్ తయారు చేసినారు. ఇప్పుడు అది పాలకులతో విభేదం. ఇదే కారణం, మన ప్రశ్నించే తత్వం మనకు ఉంది కాబట్టి, మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి వాళ్ళకి మనకు విభేదాలు ఉంటుంది. ఇట్లా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే డిపార్ట్మెంట్లో నిలదొక్కు. ఎన్నికల కౌంటింగ్ అయ్యే వరకు రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జనసేన నాయకులు నాగబాబు పిలుపునిచ్చారు. కౌంటింగ్ నేపథ్యంలో అధికార వైసీపీ నాయకులు అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు కూటమి నాయకులను, కార్యకర్తలను అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన సూచించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం.
కానీ ఇదే సమయంలో ప్రజలందరం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పోలింగ్తోనే ఎలక్షనీరింగ్ పూర్తి కాలేదు, కౌంటింగ్ కూడా ఉంది. ఓటమి కళ్ల ముందు కనిపించడంతో వైసీపీ అస్త్రగణం ఎంతటి అరాచకానికి ఒడిగడుతుందో పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలో చూశాం. సైకోపాత్ అనే మాట మనం వింటూ ఉంటాం. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కోవలోకి వస్తాడో తెలియదు, కానీ ఖచ్చితంగా అతను ఒక సోషియోపాత్. ప్రజలను కులాలుగా, వర్గాలుగా, పార్టీల వారీగా విడదీసి చిచ్చులు పెట్టి ఆనందించే రకం. అతనిలో ఆ మానసిక స్థితిని మొదట్లో ఎవరు గుర్తించలేకపోయారు. ఆ వ్యాధిని తన అసురగణానికి కూడా అంటించాడు. ఈ సోషియోపాత్ మానసిక స్థితి రోజు రోజుకి ముదిరిపోయింది. ఓటమి కనిపిస్తుండటంతో వైసీపీ ముఠాలు ఉన్మాదంతో ప్రజల ఇళ్ల మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే సంబంధీకుల ఇళ్లలో పెట్రోల్ బాంబులు దొరికాయంటే ఫలితాలు వచ్చాక వీళ్ళు ఎంత రాక్షసత్వానికి తెగబడబోతున్నారో ప్రజలు గ్రహించాలి. తాడిపత్రిలో పోలీసులు కూడా తమను తాము రక్షించుకునేందుకు అగచాట్లు పడ్డారు. అంటే వైసీపీ ఎంతగా రెచ్చిపోతుందో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ఓటు వేయలేదని తెలిసి ఇళ్లలో చొరబడి మహిళలను, పిల్లల్ని అందరినీ చావుగొట్టే పైశాచికత్వాన్ని పెంచింది ఎవరు? ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పాలి. విశాఖపట్నంలోని కంచరపాలెంలో ఓ కుటుంబం కూటమి అభ్యర్థులకు ఓటు వేసిందని తెలిసి వైసీపీ గుండాలు ఆ ఇంట్లో మహిళలను, చదువుకుంటున్న పిల్లలపై దుర్మార్గంగా దాడి చేసింది. గర్భంతో పుట్టింటికి వచ్చిన మహిళపైన తీవ్రంగా దాడి చేశారు. అంటే వైసీపీ రాక్షసత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోండి. ఇలాంటివన్నీ తెలుసుకొని చిక్కటి చిరునవ్వులు చెందించే వ్యక్తిని ఏమనాలి? మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ సూర్య గుర్తొస్తున్నాడు కదూ. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఎన్నికల అనంతరం హింసను ప్రేరేపించడంలో వైసీపీ ఓటమి కనిపిస్తుంది. రాబోయే ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే ఈ దాడులు చేస్తుంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర కూడా భద్రత పటిష్టంగా ఉంచాలి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారిది 3 అంచెల సెక్యూరిటీ ఉంది. అయినా కూడా అక్కడ మన కూటమి పార్టీల ప్రతినిధులు నిరంతరం పహరా ఉండాలి. ముఖ్యంగా మన జన సైనికులకి, వీర మహిళలకి నా అభ్యర్థన ఏంటంటే, ఎక్కడైతే జనసేన పోటీ చేసిన ప్రాంతాల్లోని ఈవీఎంస్ భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో అక్కడ మన జన సైనికులు వాలంటీరింగ్ చేసి కాపులాగా కూర్చోవాలి. ఈ అవకాశాన్ని ముఖ్యంగా మనం వదులుకోవద్దు, వాడుకుందాం. ఈ వైసీపీ దుర్మార్గులను ఏ దేశంలోనూ తేలిగ్గా తీసుకోవద్దు. వాళ్ళు ఏ అరాచకానికైనా, దౌర్జన్యానికైనా తెగబడతారు. ఆ మధ్యన అంటే 2-3 ఏళ్ల క్రితం అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా ఎక్స్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి లక్షణాలే కనబరిచాడు. ఎన్నికల్లో ఓడిపోతున్నాను అని తెలిసాక కూడా నేనే గెలుస్తున్నాను, గతం కంటే గట్టిగా ఓట్లు వచ్చాయని ప్రచారం మొదలెట్టాడు. ఫలితాలు వచ్చాక కూడా నానా యాగి చేసి కుర్చీ వదలంటే వదలని అలాగే భీష్మించి కూర్చుంటే వైట్ హౌస్ నుంచి పంపేశారు. దాదాపు ఇలాంటి లక్షణాలే మన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రదర్శిస్తున్నాడు. అందుకే మొన్నటికి మొన్న ఐపాక్ మీటింగ్ లో కూడా తన పార్టీ గెలుస్తుందని గొప్పలు చెప్పాడు. అతని మానసిక స్థితిని వంట పట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకార ముహూర్తం, విశాఖలో స్థలం అన్ని ప్రకటించేశాడు. జూన్ 4 తర్వాత వీళ్ళందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే. ట్రంప్ లాగే జగన్ కూడా కుర్చీ వదులుకోవడానికి ఇష్టపడ్డం. తన ఉన్మాద బృందంతో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, హింసకు తెగబడే ప్రమాదం లేకపోలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే వచ్చే నెల 15వ తేదీ వరకు కేంద్ర బలగాలను మోహరించాలని చెప్పింది. మన వంతుగా కౌంటింగ్ ముగిసే వరకు కౌంటింగ్ కేంద్రాల దగ్గర, పార్టీ కార్యాలయాల దగ్గర కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉంటూ ప్రతి కూటమి కార్యకర్త ఈ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అరాచక శక్తుల చేతుల నుంచి ఎల్జీ పోలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో బాధితుల మానసిక, వ్యక్తిగత సమాచారంపై నేడు సర్వేను చేపట్టారు. డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సర్వేలో ఆక్యుపేషనల్ అండ్ ఎన్విరాన్మెంటల్ బాధితుల హక్కుల కోసం పోరాడే ఆసియా నెట్వర్క్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ప్రముఖ పరిశోధకులు తవాంగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్జీ పోలిమర్స్ లీక్ బాధితులు అనుభవించిన ఆలస్యమైన ఆరోగ్య ప్రభావాలపై తమ సంస్థ దృష్టి సారించిందని తెలిపారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజాస్టర్ PTSD అనుమానిత వ్యక్తులకు సంబంధించిన అనేక మందిని వీరు పరిశోధించామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ప్రతిస్పందన మెరుగుపరచడం కోసం ఈ సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్జీ పాలిమర్స్ బాధితులు దాదాపుగా 80 మందికి పైగా పాల్గొన్నారు.
My name is Do Myung Baek. I'm from South Korea. I'm the emeritus professor of Seoul National University. I'm a researcher and studying the occupational and environmental disease. The reason why I came here is in Korea we had similar accidents like the LG polymer leak here in Visakhapatnam. But at that time in Korea, even though there was no death casualties, we did a kind of 3-year survey to find out any potential problems. And here in India, even though similar incidents with much bigger impacts, with much bigger deaths and hospitalization and all other problems, there was no proper survey conducted by LG. So I think it's an disgrace, double standard of LG company. So the reason why I came here is because even after this kind of big problem, there are victims who were not immediately recognized, but have been developing some problems afterwards, and also who are having a persistent problems like lung problems, difficulty in breathing problems after the exposure, after the incidents. So I came here to study, in a kind of simple, brief way to find out what are the situations here, and then probably get the evidence to have LG to reconsider their kind of positions to solve this problem. So that's నేను వెంకటాపురం నివాసిని. ఎక్కడైతే గ్యాస్ లీక్ అయిందో ఆ బాధ్యతలు మేము. వీళ్ళ సంస్థ వచ్చేసి అండర్ సంస్థ అండి. అంటే ఆసియా మొత్తం స్వచ్ఛంద సంస్థ. ఇది ఆక్యుపేషనల్ అండ్ ఎన్వైర్మెంటల్ రైట్స్ మీద వీళ్ళు పోరాడతారు. అంటే ఎక్కడైనా పర్యావరణ డిజాస్టర్ ఏదైనా అయితే వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు సౌత్ కొరియన్ అనమాట. ఈ సర్ పక్ దుమ్ యంగ్ ఎవరైతే మాట్లాడారో అతను అక్కడ సియోల్ నేషనల్ యూనివర్సిటీ అని చాలా పెద్ద కాలేజ్ అండి. దానికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇతను డీన్గా పనిచేశారు. ఇతను ఒక రిసర్చర్ కూడా. ఇతను ఈ కేసు మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ తీసుకున్నారు, అక్కడి నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు మన గురించి అంటే, ఇలాంటి లీకే సౌత్ కొరియన్ దేశంలో అయింది. ఎల్జీ కంపెనీ ద్వారా కానీ లేదంటే ఇంకో కంపెనీ ద్వారా కూడా అయినప్పుడు అంత మనం వదిలేసినంత ఈజీగా అక్కడ వాళ్ళు వదలరండి జనాలు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఒక సర్వే చేయమన్నారు, జనాలకు అక్కడ ఎలా ఉంది, రేపు పొద్దున ఎలా ఉండబోతుంది అన్నీ అక్కడ చేయమని ఆ దేశం వాళ్ళని ఆదేశించింది. అది వాళ్ళందరూ చేశారు అక్కడ. కానీ మన దేశంకి వచ్చేటప్పటికి ఏది పట్టించుకోకుండా ఇది చేశారు. ఇక్కడ ఉన్న జనాలకి ఇప్పుడు అయిన గ్యాస్ లీక్ వల్ల రేపొద్దున ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అన్న దాని గురించి వీళ్ళు రీసెర్చ్ చేద్దామని ఇంత దూరం వచ్చారండి. అక్కడ జరిగిన ప్రమాదం, వేరే దేశంలో జరిగిన ప్రమాదంలో ఎవరు చనిపోలేదు, ఏది అవ్వలేదు. జస్ట్ జనాలు అక్కడ నుంచి తరలింపబడ్డారు అంతే. కానీ ఇక్కడ మన విశాఖపట్నం అయిన దానికి చాలామంది జనాలు చనిపోయారు, చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. సో అయినా కూడా ఏమి చేయట్లేదు వీళ్ళు, ఎందుకు అలా చేయట్లేదు అని వీళ్ళకి అనిపించి ఈ స్వచ్ఛందంగా వీళ్ళు వచ్చి మనకి ఊపిరితిత్తులు టెస్ట్ చేస్తున్నారండి ఇక్కడ ఫ్రీగా. ఇవాళ అంటే మేము అక్కడ ఉన్న బాధ్యతలందరికీ రమ్మని చెప్పామండి. వాళ్ళందరూ వస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి తెలీదు. దగ్గర ఒక 50 మంది అలా వచ్చారండి, ఆల్రెడీ వచ్చారు. మాకు తెలిసి ఇది అయ్యేటప్పటికి ఇంకొక 2-3 రోజులు ఉంటుంది. దగ్గర ఒక 300 మంది వచ్చి చేసుకుంటారండి టెస్ట్.
రాష్ట్రంలో జరుగుతున్న అలజడులు హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కారణమంటూ ఎమ్మెల్సీ వారూద్ కళ్యాణి మండిపడ్డారు. మహిళల పట్ల వివక్ష చూపించే ప్రతిపక్ష నాయకులే ఈ దురాగతాలకు పాల్పడుతున్నారంటూ ఆమె విరుచుకుపడ్డారు. ఈ మేరకు సిరిపురంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. చేయడము, హత్యాయత్నాలు చేయడము, వీటన్నిటికీ ముఖ్య కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. రాష్ట్ర ప్రజలు కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మహిళలంటే గౌరవం లేదు, మహిళల్ని ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేయడం జరిగింది. అతను అధికారంలో ఉండేప్పుడు మనం చూసాం, మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఉండేది. ఒక రిషితేశ్వరి విషయం తీసుకున్నా, ఒక వనజాక్షి విషయం తీసుకున్నా, అలాగే మన పెందుర్తిలో ఒక గిరిజన మహిళకి జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టిన సంగతి మనం చూసాము. అలాగే కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఎంతమంది తెలుగుదేశం పార్టీ గోండాల దౌర్జన్యాలకి మహిళలు బలయ్యారో చూసాము. అలాగే ఏకం చంద్రబాబు నాయుడు గారు అతను స్వయంగా కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకునే అవహేళన చేసిన వ్యక్తి అతని దగ్గర మహిళలకి ఏం గౌరవం ఉంటుంది, మహిళలకి ఏమి రక్షణ ఉంటుంది, ఆ విషయం మహిళలకు కూడా తెలుసు. కాబట్టి 2019లో గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే జగనన్న పాలన కూడా మహిళలు చూశారు. జగనన్న మీద ఎంతో నమ్మకంతో ఓటేశారు. చంద్రబాబు నాయుడుతో 2019కి ముందు మోసపోయారు. కాబట్టి మహిళలు జగనన్న మేలు చేస్తాడని నమ్మి ఓటేస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు మేనిఫెస్టోలో అంశాలు 99% జగనన్న నెరవేర్చడమే కాకుండా మహిళలకు అగ్రతాంబూలం వేసి ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా నిలబడడంతో ఈ 24 ఎన్నికల్లో కూడా మహిళలందరూ కూడా ఏకపక్షంగా జగనన్నకి మద్దతు తెలియజేశారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఖచ్చితంగా జగనన్నకి ఓటేశారు. జగనన్న నాయకత్వంలో జగనన్న ముఖ్యమంత్రిగా మరో 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని బలంగా కోరుకుంటూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికైనా ఈ దాడులు ఆపాల్సిందిగా కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఈ దాడులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం, చర్యకి ప్రతి చర్య తీసుకోవడం చాలా ఈజీ. ఇప్పటికే ఎలక్షన్ కమిషను ఈ అధికారుల్ని సస్పెండ్ చేయడం జరిగింది. కానీ హింసకి ప్రతిహింస అనేది సమాధానం కాదు అనేసి మిగతా ఎదుటి వాళ్ళు ఆగుతున్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తీర్పు ప్రజలు ఇచ్చేశారు. ఫలితం అనేది జూన్ 4వ తేదీ వస్తుంది. మీకు ఏ బాధ్యత ప్రజలు ఇస్తే దాన్ని నిర్వర్తించండి. అది మానేసి ఇలాంటి హింసకి పురికొల్పడం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అసలు ఇన్ని రకాలుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మహిళల మీద దాడులు చేస్తూ మీరు మీ సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఓడిపోతుంది, అందుకు ఫ్రస్ట్రేషన్కి లోనే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పురంధరేశ్వరి గారితో కలిపి ఎలక్షన్ కమిషన్ మీద ప్రెషర్ పెట్టి ఎస్పీలని అధికారుల్ని మార్చారు. మరి ఇప్పుడు అదే ఎస్పీలు అదే అధికారులు సరిగ్గా పనిచేయలేదని ఈరోజు ఎలక్షన్ కమిషను వాళ్ళ మీద సస్పెన్షన్ వేయడమే కాకుండా విచారణకు కూడా ఆదేశించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అంటే మోడీ పాలనను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కార్మికులపై ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి స్మారకోపన్యాసం సందర్భంగా మతోన్మాదం, రాజ్యాంగంలోని సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాజ్యాంగానికి పునాదిగా ఉన్నది పీఠిక ఉందని, ఇప్పుడు దానిని సవరించేందుకు బీజేపీ సిద్ధమైందని విమర్శించారు. తద్వారా భారతదేశాన్ని 100 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లడానికి కుట్ర పన్నారన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బీజేపీపై వ్యతిరేకత ఉందని, కానీ ఆంధ్రాలో మాత్రం 25 సీట్ల మద్దతు బీజేపీకి ఉందన్నారు. ఇక్కడ ఎవరు గెలిచినా అమిత్ షా అనధికార సీఎం అవుతారని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోరుకునేవారు బీజేపీకి దూరంగా ఉండాలని సూచించారు. బీజేపీ పాలనలో ప్రజలు మత స్వేచ్ఛను కోల్పోతున్నారని, ప్రాంతాన్ని బట్టి పూజల శైలి మారుతోందని వివరించారు. సినిమాల్లో సైతం ఉత్తరాది ఆచారాలనే చూపిస్తున్నారని, అంతేకాకుండా నేడు మతం పేరుతో నియమాలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఉధృతంగా ముందుకొచ్చింది. 1929 మేరట్ కట్ర కేసు పెట్టిన నాటికి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ గుర్తింపుకు వచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని రెస్క్యూ చేయడానికి లండన్లో, ఢిల్లీలో అన్ని చోట్ల
ఈవెన్ జవహర్లాల్ నెహ్రూతో సహా అందరూ సంఘీభావ కమిటీలు ఏర్పాటు చేసి దాన్ని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు గడగడలాడించారు ఆ రోజు వాళ్ళు కోర్టులో చేసిన స్టేట్మెంటే అది ఒక పెద్ద పాలసీ డాక్యుమెంట్ కింద తర్వాత మనకు బయటకు వచ్చింది. అంటే కమ్యూనిజాన్ని అసలు అడుగుగా పెట్టనివ్వకూడదు భారతదేశంలో అనుకున్న బ్రిటిష్ వాళ్ళ వల్లే కాలేదు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిరోధించటం. మోడీ కాదు, మోడీ అబ్బా వాళ్ళ తాతరం కూడా కాదు ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీని రాకుండా నిరోధించటం. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం మీరు చూశారు, ఈ ప్రజా ఉద్యమాలకు దన్నుగా ఉన్నటువంటి ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని బలపరిచారని, షాహీన్ బాగ్ సిఏ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డారని ఉగ్రవాదుల కింద ముద్ర వేసి మనీ లాండరింగ్ కేసు పెట్టి ఈడీ దాడులు చేసి ఉపా కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి న్యూస్ క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్తుని 7 నెలల తిరగక ముందే విడుదల చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉపా కేసులో ఇది ఒక రికార్డు. అక్షంతలు వేసి సుప్రీంకోర్టు మరీ విడుదల చేసింది, గవర్నమెంట్కి అక్షంతలు వేసి. అంటే ప్రజాతంత్ర ఉద్యమాల్ని, ప్రజా ఉద్యమాలని, లేకపోతే తనను సవాల్ చేసేటువంటి వాళ్ళని ఏదో ఒక ఉగ్రవాదం ముద్ర వేసేసి అనవదొక్కాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఈరోజు ఎదుర్కొనేటువంటి శక్తులు మళ్ళా ముందుకు వస్తున్నాయి. అందువల్ల ఒక 10 ఏళ్ల క్రితం మోడీ ఏ రకంగా అయితే సాగించాడో ఈరోజు సాధ్యం కాదు. 2014లో మోడీ అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఏం చెప్పాడు? అభివృద్ధి. గుజరాత్ తమ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో కృషి చేసిన కార్యకర్తలు, అభిమానులు, స్థానికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకులు నార్త్ అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ తెలిపారు. నెలకు పైగా ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. ఆదివారం ఉదయం సీతమ్మదార్లోని పార్టీ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉక్కు నగరంలోని మాధవ్బాగ్ ఆసుపత్రి సహకారంతో వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. కూటమిదే విజయమన్న దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వంశకృష్ణ శ్రీనివాస్ వెల్లడి. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటనలో బాధితుల్లో సుస్పష్టంగా కనిపించిన పీటీఎస్డీ లక్షణాలు. ప్రముఖ సౌత్ ఆఫ్రికా స్వచ్ఛంద సంస్థ ఆండ్రాయ్ వెల్లడి. మోదీ పరిపాలనను వ్యతిరేకించి రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాలి. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి స్మారకోపన్యాసంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.